నమస్కారం అందరికీ. మన సాయి కుమార్ టూర్స్ కి స్వాగతం. శ్రీలంక యాత్ర డే 6 చివరి రోజుకు స్వాగతం. ఈ రోజు ఉదయం బెంటోటాలోని లన్నా హోటల్ అండ్ రెస్టారెంట్లో నిద్రలేచి అందరం ఫ్రెష్ అయ్యి రుచికరమైన అల్పాహారం చేసుకున్నాము. అనంతరం హోటల్ నుండి చెక్అవుట్ చేసి మా శ్రీలంక యాత్ర చివరి రోజు ప్రయాణాన్ని ప్రారంభించాము. ఇది హోటల్ అనమాట, అది రెస్టారెంట్, వ్యూ పాయింట్ అనమాట. ఎలా ఉంది చూడండి హోటల్ పాయింట్. హోటల్ వ్యూ పాయింట్. ఇంకా హోటల్ అనమాట చూడండి. ఇది 6వ రోజు భాగంగా ఇక్కడి నుంచి మేము కొలంబో వెళ్తాం అనమాట. ఇప్పుడు బెంటోటాలో మాధవ రివర్కి వెళ్తున్నాం అనమాట. ఇది మా హోటల్ అనమాట. చూడండి తొందర. మా మొదటి గమ్యం వడు గంగా రివర్. శ్రీలంకలోని అత్యంత అందమైన ప్రకృతి సంపదలలో ఒకటైన ఈ నదీ ప్రాంతం మాంగ్రోవ్ అడవులు, ప్రశాంతమైన నీటి మార్గాలు మరియు జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ నదిలో మొత్తం 64 చిన్న చిన్న ద్వీపాలు, ఐలాండ్స్ ఉండటం ప్రత్యేకత. ప్రతి ద్వీపానికి తనదైన ప్రత్యేకత ఉండటంతో ఈ ప్రదేశం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. ఇక్కడ మేము అందరం కలిసి బోట్ రైడ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించాము. ప్రశాంతమైన నీటిలో ప్రయాణిస్తూ పచ్చని చెట్లు, చిన్న ద్వీపాలు, పక్షుల తిలకిలారావాలతో ఎంతో అద్భుతమైన అనుభూతి కలిగింది. బ్యాక్ సైడ్ ఇండియన్ ఓషన్ అనమాట. ఇది మాధు గంగా రివర్ అనమాట. గంగా మాధు గంగా అంటారు అనమాట. ఇది త్రివేణి సంగమం ఇక్కడ. బోట్ రైడ్ లో భాగంగా సినమన్ దాల్చిన చెక్క స్పైస్ ఐలాండ్ ను కూడా సందర్శించాము. హాయ్ ఎవ్రీవన్. సినమన్ ఐలాండ్. ఈ ద్వీపంలో అక్కడి సిబ్బంది దాల్చిన చెక్కను ఎలా పెంచుతారు, చెట్టు తొక్కను ఎలా తీస్తారు, ఎలా ప్రాసెస్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తారు ఎంతో ఆసక్తికరంగా వివరించారు. And this is cinnamon powder bag. Cinnamon powder is very good for make the cakes, pudding. Cinnamon tea is very good, cinnamon tea, and very good for make the cholesterol. Bee honey, you know bee honey, and cinnamon powder for the mix and for the eat for the cholesterol for the control. Early morning, empty stomach, it's very good. Cinnamon powder and cinnamon stick. 4 years, 5 years, no expire. Cinnamon oil, lifetime, no expire. సిగ్నల్ న్యూట్రల్ రోడ్ వేసి కానీ వెళ్ళిపోయింది నీళ్ళకి. చెట్లని పూజలు పడిపోయినాయి. ఇది గుంపు. చేస్తాను
సముద్రంలో చేరుకున్నాం. మావాడు 9 వచ్చిన పడిపోతే కష్టం కదా అయ్యా పుట్టుకులో తలకాయ లేపాలి పైకి, పుట్టుకులో తలకాయ లేపాలి. అక్కడే మేము ఎంతో ప్రసిద్ధి చెందిన ఫిష్ ఫుడ్ మసాజ్ కూడా అనుభవించాము. నీటిలో ఉండే చిన్న చేపలు పాదాలపై ఉన్న మృత చర్మాన్ని సున్నితంగా తొలగిస్తాయి. మొదట కొంచెం గిలిగింతలు వేసిన తర్వాత ఎంతో రిలాక్స్గా అనిపించింది. అందరం కలిసి నవ్వుతూ సరదాగా ఈ అనుభవాన్ని ఆస్వాదించాము. ఈ అందమైన ప్రకృతి యాత్ర అనంతరం మేము బండారనాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శ్రీలంకకు చేరుకున్నాము. శ్రీలంక ఎయిర్పోర్ట్ అనమాట. చూడండి, అక్కడ అన్ని ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసుకుని శ్రీలంకకు వీడ్కోలు పలుకుతూ హైదరాబాద్కు బయలుదేరాము. ఇలా మా 6 రోజుల శ్రీలంక యాత్ర ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాలు, సాంస్కృతిక విశేషాలు మరియు మధురమైన జ్ఞాపకాలతో విజయవంతంగా పూర్తయింది. మా ఈ శ్రీలంక యాత్రలో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు మాతో కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.